మీ అందరినీ కూడా అభినందనలు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఊహించలేదు. అందరూ నన్ను అడిగినారు, సార్ మీరు ఇంత పెద్ద సభ అంటున్నారు, పరేడ్ గ్రౌండ్స్లో పెడుతున్నారు, నిజంగా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పి చాలామంది నన్ను ప్రశ్నించడం జరిగింది. కానీ నేను వారందరికీ ఒకటే విషయం చెప్పినాను. మేము డిస్ట్రిక్ట్స్లలో జిల్లాలలో వెళ్ళినప్పుడు మాలా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అన్ని చోట్ల కూడా ఈరోజు ఏదైతే మనము 2 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభమైందో ఇప్పటి వరకు అందరూ క్రమశిక్షణతోని చిత్తశుద్ధితోని అందరూ కూడా వినుకుంటూ మీ ఏదైతే జోష్ ఏదైతే ఉన్నదో మాలల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరు జోష్ ఏదైతే చూస్తున్నామో ఆ జోష్తోనే నేను ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. నేను చెప్పినాను, మీకు మాలల సత్తా ఏందో మీకు చూపిస్తాము ఈ సభ ద్వారా అని చెప్పి అందరికీ హెచ్చరించడం జరిగింది. మీరందరూ కూడా ఆ మాట ఏదైతే నేను అందరికీ చెప్పినానో మీరు ఆ మాట నిలబట్టినందుకు మీకు మరి 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 ఎప్పుడు కూడా జై భీములు చెప్తూ అభినందనలు చెప్తూ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీ అందరూ తెలుసు, 3000 సంవత్సరాలు ఈ కుల వివక్ష ఈ దేశంలో నడుస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరినీ కాపాడడానికి రాజ్యాంగం రాసినప్పుడు రిజర్వేషన్స్ కల్పించాలి, మన జాతికి చెందిన వాళ్ళందరికీ కూడా ఈ 3000 సంవత్సరాలు ఏదైతే కుల వివక్ష చేసినారో జాతిని ఊర్లో పక్కకు పెట్టి వీళ్ళకు సరైన సమానంగా చదువులో అయినా కానీ నిధులలో అయినా కానీ ఎప్పుడు కూడా దళితులకు ఆ అవకాశం కల్పించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ కూడా దేశానికి ఫ్రీడమ్ సర్కిల్లో వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో దళితులకు ఫ్రీడమ్ రావాలి, దళితులకు ఫ్రీడమ్ ఉండాలని చెప్పి వారు అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. అందరూ కూడా గమనించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాజ్యాంగం ద్వారా మనకు ఆర్టికల్ 341లో ఏదైతే ఇచ్చారో ఈ హోమోజీనస్ గ్రూప్ దళితులందరూ కూడా హోమోజీనస్ గ్రూప్ వీళ్ళందరికీ కూడా కుల వివక్ష వలనే రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ మొన్న సుప్రీంకోర్టు ఇప్పుడే చాలా మంది చెప్పినారు, చంద్రచూడ్ గారు వారు ఎక్కడో చీఫ్ జస్టిస్గా వారి తండ్రి చీఫ్ జస్టిస్గా ఉన్నాడు, వారిని కూడా నిజంగా ఈ ఏదైతే క్రీమీ లేయర్ అని చెప్పి 2 రిజర్వేషన్స్ తర్వాత రిజర్వేషన్స్ ఉండొద్దని చెప్పి ఏదైతే చంద్రచూడ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో వారికి యాక్చువల్లీ వర్తిస్తుంది. వారి నాన్నగారు 11 సంవత్సరాలు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి ఎట్లా అవుతాడు? ఆయన కూడా నిజంగానే వాళ్ళ కుల వివక్ష ఏదైతే ఆయన దాంట్లో ఉందో అది జడ్జిమెంట్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. మనము దీన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది. లేకుంటే ఈ ఆర్టికల్ 341 ఏదైతే మార్చిందో సుప్రీంకోర్టు దాని వలన ఫ్యూచర్లో మన రిజర్వేషన్స్ అన్ని కూడా పోయే అవకాశం ఉంది. ఇది ఒక కుట్ర. ఈ కుట్ర వలన ఎట్లాంటి రిజర్వేషన్స్ తీసేయాలి, ఈ క్రీమీ లేయర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా ఫ్యూచర్లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జిమెంట్లో మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము.